ఓం శాంతి 2వ తారీఖు అక్టోబర్ నెల 2021। मीठे बच्चे, अब इस मृत्यु लोक का अंत है, अमर लोक की स्थापना हो रही है, इसलिए तुम्हें मृत्युलोक वालों को याद नहीं करना है। మధురమైన పిల్లలు, ఇప్పుడు ఈ మృత్యులోకం యొక్క అంతిమ సమయం, అమరలోకం యొక్క స్థాపన జరుగుతుంది. అందువల్ల మీరు మృత్యులోకం వారిని తలుచుకోకూడదు. ప్రశ్న, बाप अपने गरीब बच्चों को कौन सी स्मृति दिलाते हैं? బాబా తన పేద పిల్లలకు ఎటువంటి స్మృతినిప్పిస్తున్నారు? జవాబు, బచ్చే తుమ్ వాయిస్లెస్ థే తో బహుత్ సుఖీ థే. పిల్లలు, మీరు ఎప్పుడైతే పవిత్రంగా ఉండేవారో అప్పుడు చాలా సుఖంగా ఉండేవారు. తుమ్హారా జైసా షాహుకార్ దూసరా కోయి నహీ థా. మీ అంత ధనవంతులు ఇంకెవరూ ఉండేవారు కాదు. తుమ్ అపార సుఖీ థే, మీరు అపారమైన సుఖీలుగా ఉండేవారు. ధరతీ ఆస్మాన్ సబ్ తుమ్హారే హాత్ మే థా. భూమి ఆకాశం అన్నీ మీ చేతిలో ఉండేవి. అబ్ బాప్ తుమ్హే ఫిర్ సే షాహుకార్ బనానే ఆయే హై. ఇప్పుడు బాబా మిమ్మల్ని తిరిగి ధనవంతులుగా తయారు చేసేందుకు వచ్చారు. గీత హై నయన్హీన్ కో రాహ్ దిఖావో ప్రభు. పాట, నయనహీనులకు దారి చూపించు ప్రభు. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों, ఆత్మాओं ने గీత్ సునా. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, ఆత్మలు పాట విన్నారు. కిస్నే కహా, ఎవరన్నారు? ఆత్మాओं के रूहानी बाप ने. ఆత్మలకు ఆత్మిక తండ్రి. रूहानी बाप को रूहानी बच्चों ने कहा బాబా. ఆత్మిక తండ్రిని ఆత్మిక పిల్లలు బాబా అని అన్నారు. उनको ईश्वर भी कहा जाता, పితా బీ కహా జాతా. వారిని ఈశ్వరుడు అని అంటారు, తండ్రి అని కూడా అంటారు. కౌన్సా పితా, ఎటువంటి తండ్రి? పరం పిత. తండ్రులిద్దరు, ఒకరు లౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి. లౌకిక్ బాప్ కే బచ్చే పారలౌకిక్ బాప్ కో పుకార్తే హై. లౌకిక తండ్రి పిల్లలు పారలౌకిక తండ్రిని పిలుస్తారు. హే బాబా. బాబా కా నామ్ శివ్. హే బాబా అని పిలుస్తారు. బాబా యొక్క పేరు శివ. ఓ శివ్ నిరాకారి పూజా జాతా హే. ఆ శివుడే నిరాకారుడిగా పూజింపబడతారు. ఉన్కో కహా జాతా హే సుప్రీం ఫాదర్. వారినే సుప్రీం ఫాదర్ అని అంటారు. లౌకిక్ బాప్ కో సుప్రీం నహీ కహా జాతా. లౌకిక తండ్రినైతే పరం పితా పరమాత్మ అని అనరు. ఓంష్తే ఓంచ్ సభీ ఆత్మాओं का बाप एक ही है. ఉన్నతోన్నతుడు ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. సభీ జీవాత్మయే ఉస్ బాప్ కో యాద్ కర్తే హై. జీవాత్మలందరూ ఆ తండ్రిని తలుచుకుంటారు. ఆత్మాయే ఏ భూల్ గయి హై కి హమారా బాప్ కౌన్ హై. ఆత్మలు ఈ విషయం మర్చిపోయారు, మా తండ్రి ఎవరు అని. పుకార్తే హై ఓ గాడ్ ఫాదర్, హమ్ నయన్హీన్ కో నయన్ దో తో హమ్ అప్నీ బాప్ కో పెహచానే. పిలుస్తారు, హే భగవంతుడా తండ్రి, నయనహీనులైన మాకు నయనాలనివ్వండి, అంటే మేము మన తండ్రిని గుర్తించాలి. భక్తి మార్గమే హమ్ అంధే బన్ ఠోకరే ఖాతే రహతే హై. భక్తి మార్గంలో మేము గుడ్డివారిగా అయ్యి ఎదురు దెబ్బలు తింటూ వచ్చాము. అవి ఠోకరోం సే ఛుడావో. ఇప్పుడు ఈ దెబ్బల నుంచి విడిపించి. ఆత్మాओं को ఏ భూల్ గయి హై హమారా బాప్ కౌన్ హై. ఆత్మలిది మర్చిపోయారు, మా తండ్రి ఎవరు అనేది. పిలుస్తారు, హే భగవంతుడా, నయనహీనులైన మాకు నయనాలను ఇవ్వండి, అంటే మేము మా తండ్రిని గుర్తించాలి అని. భక్తి మార్గమే హమ్ అంధే బన్ ఠోకరే ఖాతే రహతే హై. భక్తి మార్గంలో గుడ్డివారిగా అయి ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఇప్పుడు ఈ దెబ్బల నుంచి విడిపించండి అని. బాప్ హీ కల్ప కల్ప ఆకర్ భారత్ కో హెవెన్ బనాతే హై. బాబా కల్ప కల్పము వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. అబ్ కలియుగ్ సత్యుగ్ ఆనే వాలా హై. ఇప్పుడు కలియుగము సత్యుగం రాబోతోంది. కలియుగ్ और సత్యుగ్ కే బీచ్ కో సంగం కహా జాతా హై. కలియుగము మరియు సత్యుగానికి మధ్య సమయాన్ని సంగమం అని అంటారు. యహే పురుషోత్తమ సంగం. ఇది పురుషోత్తమ సంగమ యుగము. बेहद का बाप आकर जो भ्रष्टाचारी बन गए हैं उन्होंने श्रेष्ठाचारी पुरुषोत्तम बनाते हैं. బేహద్ బాబా వచ్చి ఎవరైతే భ్రష్టాచారీలుగా అయిపోయారో
వారిని శ్రేష్టాచార్యులుగా పురుషోత్తములుగా తయారు చేస్తున్నారు. లక్ష్మీనారాయణ్ పురుషోత్తం థే. లక్ష్మీనారాయణులు పురుషోత్తములుగా ఉండేవారు. లక్ష్మీనారాయణ్కి డినాయిస్టీ కా రాజ్య థా. లక్ష్మీనారాయణుల వంశరాజ్యం ఉండేది. ఏ బాప్ ఆకర్ స్మృతి దిలాతే హై. ఇది బాబాయే వచ్చి స్మృతినిప్పిస్తున్నారు. తుమ్ భారత్వాసి आज से 5000 वर्ष पहले स्वर्गवासी थे, अब नरकवासी हैं. భారతవాసీలైన మీరే నేటికి 5000 సంవత్సరాల ముందు స్వర్గవాసీలుగా ఉండేవారు, ఇప్పుడు నరకవాసీలైపోయారు. आज से 5000 वर्ष पहले भारत हेवन था. భారత్కి బహుత్ మహిమా థీ. నేటికి 5000 సంవత్సరాల ముందు స్వర్గవాసీలుగా ఉండేవారు, ఇప్పుడు నరకవాసీలైపోయారు. నేటికి 5000 సంవత్సరాల ముందు భారతదేశం స్వర్గంగా ఉండేది. భారత్కి బహుత్ మహిమా థీ. భారతదేశానికి చాలా మహిమ ఉండేది. సోనే హీరేకే మహల్ థే. వజ్ర వైడూర్యాల మహల్స్ ఉండేవి. అబ్ కుచ్ నహీ హై. ఇప్పుడు ఏమీ లేవు. ఉస్ సమయ ఔర్ కోయి ధర్మ నహీ థా. ఆ సమయంలో ఏ ధర్మము ఉండేది కాదు. సిర్ఫ్ సూర్యవంశీ థే. కేవలం సూర్యవంశీలే ఉండేవారు. చంద్రవంశీ పీछे आते हैं. చంద్రవంశీలు వెనకాల వస్తారు. బాప్ समझाते हैं तुम ही सूर्यवंशी थे, अब तक లక్ష్మీ నారాయణ్ కే మందిర్ బనాతే రహతే హై. బాబా తెలియజేస్తున్నారు, మీరు సూర్యవంశీలుగా ఉండేవారు, ఇప్పటి వరకు లక్ష్మీనారాయణుల మందిరాలు తయారు చేస్తూ ఉంటారు. परंतु లక్ష్మీ నారాయణ్ కా రాజ్య కబ్ థా, कैसे पाया, ఏ కిస్కో పతా నహీ. కానీ లక్ష్మీనారాయణుల రాజ్యం ఎప్పుడుండేది, ఏ విధంగా రాజ్యాన్ని పొందారో ఎవరికీ తెలీదు. పూజ చేస్తారు కానీ ఏమీ తెలీదు. ఇది గుడ్డి నమ్మకంతో చేస్తారు. శివుడి గురించి లక్ష్మీనారాయణులకి పూజ చేస్తారు కానీ వారి యొక్క బయోగ్రఫీ ఏమీ తెలీదు. భారత్వాసీ ఖుద్ कहते हैं हम पतित हैं. భారతవాసీలు స్వయంగా అంటారు మేం పతితులము అని. హే పతిత పావన్ आओ, ఆకర్ హమ్కో దుఃఖోं से రావణ రాజ్య से లిబరేట్ కరో. పిలుస్తారు కదా, హే పతిత పావన బాబా రండి, వచ్చి మమ్మల్ని దుఃఖాల నుండి రావణ రాజ్యం నుండి విముక్తి కలిగించండి అని. బాబా వచ్చి అందరికీ ముక్తినిస్తారు. పిల్లలకు తెలుసు కదా, సత్యుగంలో ఒకే రాజ్యం ఉండేది. కాంగ్రెస్ వాళ్ళు కూడా, బాపూజీ కూడా ఇదే కోరుకునేవారు, మాకు తిరిగి రామరాజ్యం కావాలి అని. మేము స్వర్గవాసీలుగా అవ్వాలనుకుంటున్నాము. ఇప్పుడు నరకవాసీల పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారు కదా, దీన్నే అంటారు నరకము అని, మాయా ప్రపంచం అని. ఏ భారత్ డీటీ వరల్డ్ తా. ఈ భారతదేశం దైవీ రాజ్యంగా ఉండేది. అవి డెవిల్ వరల్డ్ బన్ గయా హై. ఇప్పుడు దెయ్యాల ప్రపంచంగా అయిపోయింది. బాప్ సమझाते हैं तुमने 84 జన్మ లియే హై, నాకు 84 लाख. బాబా తెలియచేస్తున్నారు, మీరే 84 జన్మలు తీసుకున్నారు, అంతేకాని 84 లక్షలు కాదు. ఎతో శాస్త్రం మే గప్పుడే లగా దియే హై. ఇవన్నీ శాస్త్రాల్లో గొప్పలు రాశారు. आज से 5000 वर्ष पहले సద్గతి మార్గ థా. నేటికి 5000 సంవత్సరాల ముందు సద్గతి మార్గం ఉండేది. वहाँ ना भक्ति ना दुख का नाम निशान था, उनको सुख धाम कहा जाता है. అక్కడ భక్తి కానీ దుఃఖం యొక్క పేరు గుర్తులు ఉండేవి కాదు, అందుకే దాన్ని సుఖధామము అని చెప్పి అనేవారు. బాప్ समझाते हैं तुम असल శాంతిధామ్ में रहने वाले हो. బాబా తెలియచేస్తున్నారు, మీరు అసలు శాంతిధామంలో ఉండేవారు. तुम यहाँ पाठ बजाने आए हो. మీరు ఇక్కడికి పాత్రని అభినయించేందుకు వచ్చారు. పునర్జన్మ 84 होते हैं, నాకు 84 लाख. 84 పునర్జన్మలు ఉంటాయి, 84 లక్షలు కాదు. ఆ బేహద్ కా బాప్ ఆయా హై, తుమ్ బచ్చోं को బేహద్ కా వర్షా దేనే. ఇప్పుడు బేహద్ బాబా వచ్చారు, పిల్లలేని మీకు బేహద్ వారసత్వాన్ని ఇచ్చేందుకు. బాప్ తుమ్ ఆత్మాओं से बात करते हैं. బాబా ఆత్మలేని మీతోనే మాట్లాడతారు. और सत्संगों में मनुष्य मनुष्य को भक्ति की बातें सुनाते हैं. ఇతర సత్సంగాల్లో అయితే మనుషులు మనుషులకి భక్తి యొక్క విషయాలు వినిపిస్తారు. आधा कल्प जब भारत स्वर्ग था, एक भी पतित नहीं था. అర్ధకల్పం ఎప్పుడైతే భారతదేశం స్వర్గంగా ఉండేదో
ఒక్కరు కూడా పతితులు ఉండేవారు కాదు. ఇప్పుడు ఒక్కరు కూడా పావనులు లేరు. యహే పతి దునియా, దీని పేరే పతిత ప్రపంచం అంటున్నారు. బాప్ సమझाते हैं గీతా మే కృష్ణ భగవాన్ వాచ్ లిఖ్ దియా హే. బాబా తెలియచేస్తున్నారు, గీతలో కృష్ణ భగవాన్ వాచ్ అని రాశారు. కృష్ణ భగవాన్ నహీ హై, నాకి ఉస్నే గీతా సునాయి హై. కృష్ణుడు భగవంతుడు కాదు, ఆయన గీతను వినిపించలేదు. వీరందరికీ తమ ధర్మశాస్త్రం గురించి తెలీదు, తమ ధర్మాన్ని మర్చిపోయారు. ముఖ్యమైన ధర్మాలు 4. మొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం, సూర్యవంశీలు, తర్వాత చంద్రవంశీ, ఇద్దరినీ కలిపి దేవీ దేవతా ధర్మం అంటారు. అక్కడ దుఃఖం యొక్క పేరే ఉండదు. 21 జన్మ తుమ్ సుఖదాం మే థే, 21 జన్మలు మీరు సుఖధామంలో ఉండేవారు. ఫిర్ రావణ్ రాజ్ భక్తి మార్గ షురూ హోతా హే, తిరిగి రావణ రాజ్యం భక్తి మార్గం ప్రారంభమవుతుంది. శివ్ బాబా కబ్ ఆతే హై, జబ్ రాత్ హోతీ హై. శివ్ బాబా ఎప్పుడు వస్తారు? ఎప్పుడైతే రాత్రి సమయం ఉంటుందో అప్పుడే. భారత్వాసీ ఘోర్ అంధియారే మే ఆ జాతే హై, తబ్ బాబా ఆతే హై. భారతవాసీలు ఎప్పుడైతే ఘోర అంధకారంలోకి వచ్చేస్తారో అప్పుడే బాబా వస్తారు. గుడియోంకి పూజ కర్తే రహతే హై, బొమ్మల పూజ చేస్తూ ఉంటారు. ఒక్కరి చరిత్ర కూడా తెలీదు. భక్తి మార్గంలో అనేక ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. తీర్థయాత్రలకు వెళ్తూ మాల తిప్పుతూ ఉంటారు, కానీ ఏ ప్రాప్తి లేదు. బాప్ कहते हैं मैं आकर तुमको ब्रह्मा ద్వారా యథార్థ జ్ఞాన్ సునాతా హూँ. బాబా అంటున్నారు, నేను వచ్చి మీకు బ్రహ్మ ద్వారా యథార్థ జ్ఞానాన్ని వినిపిస్తాను. పిలుస్తారు కదా, మాకు శాంతిధామానికి సుఖధామానికి దారిని తెలియచేయండి అని. बाप कहते हैं आज से 5000 वर्ष पहले हमने तुम्हें बहुत शाहूकार बनाया था. బాబా అంటున్నారు, నేటికి 5000 సంవత్సరాల ముందు నేను మిమ్మల్ని చాలా సంపన్నంగా ధనవంతులుగా తయారు చేశాను. ఇట్నా ధన్ దియా ఫిర్ కహా గవాయా, మీకు ఇంత ధనాన్ని ఇచ్చాను, తిరిగి అది ఎక్కడికి పోగొట్టారు. తుమ్ కితనే షాహుకార్ థే, మీరు ఎంత ధనవంతులుగా ఉండేవారు. భారత్ కౌన్ కెహ్లావే, భారతదేశం అని ఎవరన్నారు. భారతదేశం అన్నిటికన్నా ఉన్నతోన్నతమైన ఖండంగా ఉండేది. వాస్తవమే, బాబా చెప్తున్నారు, వాస్తవానికి ఇది భగవంతుడి యొక్క బర్త్ ప్లేస్, అందరి తీర్థస్థానం. ఎందుకంటే పతిత పావనుడు తండ్రి యొక్క జన్మస్థానం. జోబీ ధర్మ వాలే హే సబీకి బాప్ ఆకర్ సద్గతి కర్తే హే. ఏ ధర్మం వారైతే ఉన్నారో అందరికీ కూడా తండ్రి వచ్చి సద్గతినిస్తారు. అబ్ రావణ్ కా రాజ్ సారీ సృష్టి మే హై, సిర్ఫ్ లంకా మే నహీ. ఇప్పుడు రావణ రాజ్యం మొత్తం సృష్టిలో ఉంది, కేవలం లంకలో కాదు. జబ్ సూర్యవంశీ రాజ్య థా తబ్ ఏ వికార్ నహీ థే. ఎప్పుడైతే సూర్యవంశీ రాజ్యం ఉండేదో అప్పుడు ఈ వికారాలు ఉండేవి కాదు. భారత్ వాయిస్లెస్ థా అబ్ విశేష హై. భారతదేశం నిర్వికారిగా ఉండేది, ఇప్పుడు వికారిగా అయిపోయింది. సబ్ నరకవాసీ హై, అందరూ నరకవాసీలే. సతయుగ్ మే జో దైవీ సంప్రదాయ థే వే ఫిర్ 84 జన్మ భోగ్ ఆసురీ సంప్రదాయ బనే హై. సతయుగంలో ఎవరైతే దైవీ సంప్రదాయాలుగా ఉండేవారో వారే తిరిగి 84 జన్మలు అనుభవించి అసురీ సంప్రదాయాలుగా అయిపోయారు. తిరిగి దైవీ సంప్రదాయాలుగా అవ్వాలి. भारत बहुत शाहूकार था, अब गरीब बना है, इसलिए भीख मांग रहे हैं. భారతదేశం అన్నిటికన్నా సంపన్నంగా ఉండేది, ఇప్పుడు నిరుపేదగా అయిపోయింది, అందుకే భిక్షం అడుగుతున్నారు. బాబా పేద పిల్లలని మీకు స్మృతినిప్పిస్తున్నారు. మీరు ఎంత సుఖీలుగా ఉండేవారు. తుమ్హారే జైసా సుఖ్ కిస్కో మిల్ నహీ సక్తా, మీ అంత సుఖం ఎవరికీ లభించదు. ధరతి ఆస్మాన్ సబ్ తుమ్హారే హాతో మే థా, భూమి ఆకాశం అన్నీ మీ చేతుల్లో ఉండేవి. శాస్త్రోं में कल्प की आयु लंबी बताकर सभी को कुंभकर्ण की आसुरी नींद में सुला दिया है. శాస్త్రాల్లో కల్పం యొక్క ఆయుష్ ఎక్కువ తెలియచేసి అందరినీ కుంభకర్ణుడి నిద్రలో నిద్రపుచ్చేశారు. ఏ భారత్ శివ్ బాబా కా స్థాపన్ కియా హువా శివాలయ థా. ఈ భారతదేశము శివబాబా స్థాపించిన శివాలయము. అక్కడ పవిత్రత ఉండేది. కొత్త ప్రపంచంలో దేవీదేవతలు రాజ్యం చేసేవారు. మనుషులకి విషయం తెలీదు రాధాకృష్ణులకి ఏ సంబంధం ఉందో.
ఇద్దరు వేరువేరు రాజధానులకు చెందినవారు. తిరిగి స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అయ్యారు. ఏ జ్ఞాన్ కోయి మనుష్య మాత్రమే నహీ హై. ఈ జ్ఞానం ఏ మనుష్య మాతృల్లోనూ లేదు. సుప్రీచల్ నాలెడ్జ్ ఏక్ బాప్ హే దేతే హై. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఒక్క బాబాయే ఇస్తారు. బాబా చెప్తున్నారు, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఒక బాబాయే ఇస్తారు. ఇప్పుడు బాబా అంటున్నారు, ఆత్మాభిమానిగా అవ్వండి. ముझे अपने परम पिता परमात्मा को याद करो. పరంపిత పరమాత్మునైన నన్ను స్మృతి చేయండి. యాద్ సే తుమ్ తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బన్ జాయేంగే. స్మృతి ద్వారానే మీరు తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవుతారు. మీరు ఇక్కడికి వచ్చిందే మనుషుల నుండి దేవతలుగా, అంటే పతితుల నుండి పావనంగా అయ్యేందుకు. బాబా చెప్తున్నారు, మొత్తం ప్రపంచం వికారాల రూపీ రావణుడి యొక్క ఖైదులో ఉంది, శోక వాటికలో ఉంది. బాప్ ఆకర్ సబ్కో లిబరేట్ కర్ గైడ్ బన్ సాత్ లే జాతే హై. బాబా వచ్చి అందరికీ ముక్తినిచ్చి గైడ్ అయ్యి ఇంటికి తీసుకువెళ్తారు. ఉస్కే లియే ఏ మహాభారత్ లడాయి హై. దానికోసమే ఈ మహాభారత యుద్ధం. जो 5000 वर्ष पहले लगी थी, अब बाप फिर से स्वर्ग बना रहे हैं. ఏదైతే 5000 సంవత్సరాల క్రితం జరిగిందో అదే తండ్రి ఇప్పుడు తిరిగి స్వర్గస్థాపన చేస్తున్నారు. ऐसे नहीं जिनको धन बहुत है वो स्वर्ग में है. అలాని ఎవరికైతే ధనం చాలా ఉందో వారు స్వర్గంలో ఉన్నట్లు కాదు, ఇప్పుడు కూడా నరకమే. పతిత పావన్ బాప్ కో కహా జాతా హై నాకి నది కో. పతిత పావనుడు అని చెప్పి తండ్రినే అంటారు, అంతేకాని నదిని కాదు అంటున్నారనమాట బాబా. బాబా చెప్తున్నారు, అప్నేకు ఆత్మ సంఝో. స్వయాన్ని ఇప్పుడు ఆత్మగా భావించండి అని చెప్తున్నారు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు నేను వచ్చిందే మిమ్మల్ని పతితుల నుంచి పావనంగా తయారు చేసి ఇంటికి తీసుకువెళ్ళటానికి అని చెప్తున్నారు. బాబా అంటున్నారు, ఇదంతా భక్తి మార్గము. ఇప్పుడు తెలుసు కదా, ఒకరు లౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి, మూడోవారు అలౌకిక తండ్రి. ఆ పారలౌకిక బాప్ శివ్ బాబా బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మ స్థాపన కర్తే హై. ఇప్పుడు పారలౌకిక తండ్రి శివ్ బాబా బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. బ్రాహ్మణోं को देवता बनाने के लिए राजयोग सिखलाते हैं. బ్రాహ్మణుల్ని దేవతలుగా తయారు చేసేందుకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఆత్మ హీ పునర్జన్మ లేతి హై. ఆత్మే పునర్జన్మలు తీసుకుంటుంది. ఆత్మ హీ कहती है मैं एक शरीर छोड़ दूसरा लेती हूँ. ఆత్మే అంటుంది, నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాను అని. బాబా అంటున్నారు, ఇప్పుడు అన్ని ధర్మాలు వినాశనం అయిపోతాయి. సత్యుగంలో ఒకే దేవీ దేవత ధర్మం ఉండేది. తిరిగి చంద్రవంశీ సీతారాములు త్రేతాయుగంలో ఉండేవారు. తుమ్ బచ్చోం కో సారే చక్రకి యాద్ దిలాతే హై. పిల్లలైన మీకు మొత్తం చక్రం యొక్క స్మృతినిప్పిస్తున్నారు. శాంతిధామ్ और సుఖధామ్ की స్థాపన బాప్ హీ కర్తే హై. శాంతిధామం సుఖధామం యొక్క స్థాపన బాబాయే చేస్తున్నారు. మనుష్య మనుష్యకో సద్గతి దే నహీ సక్తే. మనుషులు మనుషులకి సద్గతినివ్వలేరు. అదంతా భక్తి మార్గం యొక్క గురువులు. అభి తుమ్ హో ఈశ్వరీయ సంతాన్. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానమయ్యారు. బాబా సే రాజ్యభాగ్య లే రహే హో. బాబా నుండి రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నారు. ఏ రాజధాని స్థాపన హో రహీ హై. ఇప్పుడు రాజధాని స్థాపన జరుగుతుంది. ప్రజాతో బహుత్ బన్నీ హై. ప్రజలైతే చాలా తయారవుతారు. కోంటో మే కోయి రాజా బంతే హై. కోటిలో కొద్దిమందే రాజులుగా అవుతారు. సత్యుకో కహా జాతా హై ఫూలోం కా బగీచా. సత్యుగాన్ని పుష్పాల తోట అని అంటారు. అబ్ హే కాంటోం కా జంగల్. ఇప్పుడు ఇది ముళ్ళ అడవి అని చెప్తున్నారు బాబా. రావణ్ రాజ్య బదల్ రహా హై, వినాశ హోనా హై. రావణ రాజ్యం మారిపోతుంది, వినాశనం అయ్యే తీరుతుంది. ఏ జ్ఞాన్ అబ్ తుమ్కో మిల్ రహా హై. ఈ జ్ఞానం ఇప్పుడు మీకు లభిస్తుంది. లక్ష్మీనారాయణ్కో ఈ జ్ఞాన్ నహీ రహతా. లక్ష్మీనారాయణులకి ఈ జ్ఞానం ఉండదు, ప్రాయలోకమైపోతుంది. భక్తి మార్గమే బాప్కో కోయి భీ యథార్థ నహీ జాన్తే. భక్తి మార్గంలో బాబాని యథార్థంగా ఎవరూ తెలుసుకోరు. బాబాయే రచయిత. బ్రహ్మ విష్ణు శంకర్ బి రచన హే. బ్రహ్మ విష్ణు శంకరులు కూడా రచన.
सर्वव्यापी कहने से वर्षा का हक खत्म हो जाता है. సర్వవ్యాపి అనటంతో వారసత్వం యొక్క హక్కు సమాప్తైపోతుంది. బాబా ఆకర్ సబ్కో వర్షా దేతే హే. బాబాయే వచ్చి అందరికీ వారసత్వాన్ని ఇస్తారు. 84 జన్మ వహీ లేతే హే जो पहले पहले सतयुग में आते हैं. ఎవరైతే మొట్టమొదట సతయుగంలో వస్తారో వారే 84 జన్మలు తీసుకుంటారు. క్రిస్టియన్ లోగ్ కర్కే 40 జన్మ లేతే హోంగే. క్రిస్టియన్స్ మొత్తం లెక్క పెడితే 40 జన్మలు తీసుకోవచ్చు. ఒక్క భగవంతుణ్ణి వెతకటం కోసం ఎన్ని ఎదురు దెబ్బలు తింటారు. అబ్ తుమ్ ధక్కే నహీ ఖాయేంగే. ఇప్పుడు మీరు ఎదురు దెబ్బలు తినరు. ఏక్ బాప్ కో యాద్ కరో తో తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బన్ జాయేంగే. ఒక్క బాబాని స్మృతి చేయటం ద్వారానే మీరు తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవుతారు. ఇదే యాత్ర. ఏ హే గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. తుమ్హారీ ఆత్మ పడతీ హే. ఇక్కడ మీ ఆత్మ చదువుతుందని చెప్తున్నారు బాబా. సాధు సంత్ కహ దేతే ఆత్మ నిర్లేప హే. సాధువులు సన్యాసులు అంటారు ఆత్మ నిర్లేపి అని. కానీ బాబా చెప్తున్నారు సుఖమైన దుఃఖమైన అనుభవించేది ఆత్మే. ఆత్మ ఎప్పటికీ కూడా నిర్లేపి కాదు. కర్మల అనుసారంగా ఆత్మ ఇంకొక జన్మ తీసుకుంటుంది. ఆత్మలోనే ఆత్మే మంచి లేక చెడు కర్మలు చేస్తుంది. ఈ సమయంలో మీ యొక్క కర్మలు వికర్మలు అవుతాయి. సత్యుగంలో మీ కర్మలు అకర్మలు అవుతాయి. అక్కడ వికర్మలే ఉండవు. అక్కడ పుణ్యాత్మల ప్రపంచం అది అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్ ఏక్ బాప్ సే బేహద్ కా వర్షా లేనా హే. ఒక బాబా నుంచి బేహద్ వారసత్వాన్ని తీసుకోవాలి. శ్రేష్ఠ కర్మ కర్నే హే. శ్రేష్ఠ కర్మలు చేయాలి. జబ్ బాప్ మిలా హే తో కిసీ భీ ప్రకార్ కే ధక్కే నహీ ఖానే హే. ఎప్పుడైతే బాబా లభించారో అప్పుడు ఏ విధమైన ఎదురు దెబ్బలు తినకూడదు. రెండో పాయింట్ బాప్నే జో స్మృతి దిలాయి హే ఉసే స్మృతి మే రఖ్ అపార్ ఖుషీ మే రెహనా హే. బాబా ఏదైతే స్మృతిని ఇప్పించారో దానిని స్మృతిలో పెట్టుకుని అపారమైన సంతోషంలో ఉండాలి. కోయి భీ దేహదారీ కో యాద్ నహీ కర్నా హే. ఏ దేహదారులను తలుచుకోకూడదు. వరదానము निमित्त पन की स्मृति द्वारा अपने हर संकल्प पर अटेंशन रखने वाले निवारण स्वरूप भव. నిమిత్తం యొక్క స్మృతి ద్వారా తమ ప్రతి సంకల్పంపై అటెన్షన్ పెట్టే నివారణ స్వరూప భవ. నిమిత్త బనీ హుయి ఆత్మాओं पर सभी की नज़र होती है. నిమిత్తంగా ఉండే ఆత్మలపైనే అందరి దృష్టి ఉంటుంది. అందువల్ల నిమిత్తంగా అయ్యేవారు విశేషంగా तम संकल्पम पे अटेंशन పెట్టాలి. अगर निमित्त बने हुए बच्चे भी कोई कारण सुनाते हैं तो उनको फॉलो करने वाले भी अनेक कारण सुना देते हैं. ఒకవేళ నిమిత్తంగా ఉన్న పిల్లలు ఏదైనా కారణం వినిపిస్తే వారిని అనుసరించే పిల్లలు కూడా అనేక కారణాలు వినిపిస్తారు. अगर निमित्त बनने वालों में कोई कमी है तो वो छिप नहीं सकती. ఒకవేళ నిమిత్తంగా అయ్యేవారు ఏ లోపమైనా ఉంటే వారు దాగరు. అందువల్ల విశేషంగా తమ సంకల్పం వాణి కర్మపై అటెన్షన్ ఇచ్చి నివారణ స్వరూపంగా అవ్వండి. స్లోగన్ను జ్ఞాని తు ఆత్మ वो है जिसमें अपने गुण व विशेषताओं का अभिमान ना हो. ఎవరిలో అయితే తమ గుణాలు విశేషతల యొక్క అభిమానం ఉండదో వారే జ్ఞాని ఆత్మలు. మాతేశ్వరి యొక్క అమూల్య మహావాక్యాలు మనుషుల యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి, దాన్ని ప్రాప్తించుకునే యథార్థమైన పద్ధతి. హరేక్ మనుష్యకు ఏ సోచనా జరూర్ హై. ప్రతి ఒక్క మనుషులు ఇది ఆలోచించడం తప్పనిసరి. అప్నీ అచ్చి జీవన్ బనానే కే లియే క్యా ఉచిత హై. తమ జీవితాన్ని మంచిగా తయారు చేసుకోవటానికి ఏం చేయాలి. మనుష్య కి లైఫ్ కిస్ లియే హై ఉస్మే క్యా కర్నా హై.
మనుష్య యొక్క జీవితం ఎందుకుంది, దాంట్లో ఏం చేయాలి. अब अपनी दिल से पूछे कि ओ मेरे जीवन में परिवर्तन हो रहा है. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మీ మనసుని ప్రశ్నించుకోండి, నా జీవితం పరివర్తన అవుతుందా అని. మనుష్య జీవన్ మే పహలే తో నాలెడ్జ్ चाहिए. మనుష్య జీవితంలో ముందు జ్ఞానం కావాలి. ఈ జీవితం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి. ये तो जरूर मानेंगे कि इस जीवन को सर्वदा सुख और शांति चाहिए. ఈ జీవితానికి సర్వదా సుఖము శాంతి కావాలి. మరి అది ఇప్పుడు లభిస్తుందా. इस घोर कलयुग में तो दुख अशांति के सिवाय कुछ है ही नहीं. ఈ ఘోర కలియుగంలో అయితే దుఃఖము అశాంతి తప్పించి ఏమీ లేదు. अब सोचना है सुख शांति मिलेगी कैसे. మరి ఇప్పుడు ఆలోచించాలి, సుఖము శాంతి ఎలా లభిస్తుందో. सुख और शांति ये दो शब्द जो निकले हैं वो जरूर इसी दुनिया में कब हुए होंगे. సుఖము శాంతి ఈ రెండు శబ్దాలు ఏవైతే వచ్చాయో అవి తప్పకుండా ఈ ప్రపంచంలో ఎప్పుడో ఒకప్పుడు ఉండి ఉండొచ్చు. అందుకే వస్తువులు అడుగుతారు. అగర్ కోయి మనుష్య ऐसे कहे कि हमने ऐसी दुनिया देखी ही नहीं. ఎవరైనా ఇలా అంటే మేము ఇటువంటి ప్రపంచాన్ని చూడలేదు అంటే ఆ ప్రపంచాన్ని మీరు ఎలా ఒప్పుకుంటారు. దీనిపైన తెలియచేయటం జరుగుతుంది. ఏ दिन और रात जो दो शब्द है तो जरूर रात और दिन चलता होगा. ఇప్పుడు ఈ పగలు రాత్రి రెండు శబ్దాలు ఉన్నాయి. ఈ రెండు రాత్రి పగలు నడుస్తాయి. ఇలా ఎవరు అనరు కదా, మేము చూడలేదు, మేము ఎలా ఒప్పుకోము, రాత్రి పగల ఎలా ఒప్పుకోమని అంటారా. लेकिन जब दो नाम है तो उनका पाठ भी होगा. తప్పకుండా రెండు పేర్లు ఉన్నాయి అంటే వాటి పాత్ర కూడా ఉంటుంది. वैसे हमने भी सुना है. అలాగే మనం కూడా విన్నాము. ఈ కలియుగంలో ఎవరిదైనా ఉన్నతమైన స్టేజ్ ఉంటే इस कलयुग से कोई ऊंच स्टेज भी थी जिसको सतयुग कहा जाता है. మనం విన్నాం కదా, ఈ కలియుగం కన్నా సత్యుగంలో ఉన్నత స్టేజ్ ఉండేది, అందుకే దాన్ని సత్యుగం అంటారు. अगर ऐसा ही समय चलता रहे तो फिर उस समय को सतयुग नाम क्यों दिया गया. ఒకవేళ ఇలాగే సమయం నడుస్తూ ఉంటే మరి ఆ సమయానికి సత్యుగం అనే పేరు ఎందుకు ఇచ్చారు. ఈ సృష్టి తన స్టేజ్ మార్చుకుంటూ ఉంటుంది. జैसे కిషోర్ బాల్ యువ వృద్ధ బదల్తే रहते हैं. ఎలాగైతే మనుషులు కిషోర్ అవస్థ, బాలావస్థ, యువావస్థ, వృద్ధావస్థ ఎలాగైతే మారుతూ ఉంటుందో అలాగే ఈ సృష్టి కూడా మారుతూ ఉంటుంది. ఈరోజు జీవితానికి, ఇప్పుడు జీవితానికి, అప్పుడు జీవితానికి ఎంత తేడా ఉంది. కాబట్టి అటువంటి జీవితాన్ని తయారు చేసుకునే ప్రయత్నం చేయాలి. రెండో పాయింట్, నిరాకారి దునియా, ఆకారి దునియా, సాకారి దునియా కా విస్తార్. నిరాకారి ప్రపంచం, ఆకారి ప్రపంచం, సాకారి ప్రపంచం యొక్క విస్తారం. इस पूरे ब्रह्मांड के अंदर 3 दुनियाएं हैं. ఈ మొత్తం బ్రహ్మాండం లోపల 3 ప్రపంచాలు ఉన్నాయి. ఒకటి నిరాకారి ప్రపంచం, రెండోది ఆకారి, మూడోది సాకారి. అబ్ ఏతో జాన్ లియా, ఇప్పుడు ఇది తెలుసుకున్నారు. నిరాకారి సృష్టిలో ఆత్మలు నివసిస్తాయి. సాకార సృష్టిలో సాకార మనుష్యులు సంప్రదాయంగా నివసిస్తారు. మిగిలిన ఆకారి సూక్ష్మ సృష్టి ఇప్పుడు ఆలోచన నడుస్తుంది. ఈ ఆకారి సృష్టి సదా ఉంటుందా, లేక కొంచెం సమయం ఈ ఆకారి సృష్టి యొక్క పాత్ర నడుస్తుందా. दुनियावी मनुष्य तो समझते हैं सूक्ष्म दुनिया कोई ऊपर है, वहाँ फरिश्ते रहते हैं, उसको ही स्वर्ग कहते हैं. ప్రపంచంలో మనుషులు అనుకుంటారు సూక్ష్మ ప్రపంచం ఏదో పైన ఉంది, అక్కడ ఫరిష్తాలు ఉంటారు, దాన్ని స్వర్గం అంటారు అని, అక్కడ తప్పకుండా సుఖం అనుభవిస్తారు అని. लेकिन अब ये तो स्पष्ट है स्वर्ग और नरक ఈ సృష్టి पर होता है. ఇప్పుడు ఇది స్పష్టమైంది కదా, స్వర్గ నరకాలు ఈ సృష్టిలోనే ఉంటాయి. మిగిలిన ఏదైతే సూక్ష్మ ఆకారి సృష్టి ఉందో అక్కడ శుద్ధాత్మలకి సాక్షాత్కారం అవుతుంది. वो तो द्वापर से लेकर शुरू हुए हैं. అది ద్వాపరయుగం నుంచి మొదలైంది. ఎప్పుడైతే భక్తి మార్గం ప్రారంభమవుతుందో దీన్ని బట్టి నిరూపించబడుతుంది నిరాకార సృష్టి సాకార సృష్టి సదా ఉన్నాయి అని. బాకీ సూక్ష్మ దునియా సదాతో నేహి కహెంగే, కానీ సూక్ష్మ ప్రపంచం సదా అనరు. అందులో ప్రత్యేకంగా బ్రహ్మ విష్ణు శంకరుల యొక్క సాక్షాత్కారం ఈ సమయం మనకే అవుతుంది.
क्योंकि इसी समय परमात्मा 3 कर्तव्य करने के लिए 3 రూప్ రచతే हैं। ఎందుకంటే ఈ సమయంలోని పరమాత్మ 3 కర్తవ్యాలు చేసేందుకు ఈ 3 రూపాలు రచిస్తారు, బ్రహ్మ విష్ణు శంకరుల్ని. అచ్చా, ఓం శాంతి.